గారు అందరికీ నమస్తే అండి. ఒకసారి నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. ఓకే, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. నిన్న హైదరాబాద్లో చార్మినార్ దగ్గర అయితే ఘోర ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తున్నారు? అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు కొంచెం రాజకీయంగా ఈ ఘటన అనేది రాజకీయంగా మలుపు తిరిగింది అని అనుకోవచ్చు. దీనిపై మీరు ఏమంటారు సార్? ఆయన చేసిన వ్యాఖ్యలపై మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఏదేమైనా జరిగినటువంటి సంఘటన పట్ల చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 17 మంది చనిపోవడం, అందులో 8 మంది చిన్నపిల్లలు ఉండడం, 4 మహిళలు ఉండడం, 5 మంది పురుషులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, ఇందాక కాంగ్రెస్ నాయకురాలు వారు మాట్లాడుతూ వారు మాట్లాడిన ప్రస్తావనలో చాలా అనేకమైన విషయాలు చెప్పారు. సరే, కొన్ని విషయాలు నేను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి, ఏది ఏమైనా అంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉన్నారు అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్తోని అనుసంధానంగా అక్కడ ఎంఐఎం పార్టీ ఉన్నది. అక్కడ ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఉన్నది. అంటే అభివృద్ధి చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. అధికార పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వమే. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ. నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైతే నేను దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మోరీ అట్లనే ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు అట్లనే ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉన్న ట్యాప్ కనెక్షన్ అట్లనే ఉంది, 50 ఏళ్ళ కింద ఉన్నటువంటి రోడ్లు కూడా అట్లనే పాడైనాయి తప్ప ఒక్కటి కూడా అక్కడ మార్పు లేదు. అదే అక్కడ నుంచి కొంత దూరమే, పెద్ద దూరం కాదు, అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే అత్తాపూర్ నుంచి అక్కడ కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ వరకు ఎంత మార్పు వచ్చింది. ఇక్కడ వచ్చే వరకు పరిస్థితి ఏముంది? అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడి చేస్తూ ఉన్నారు? గతం విడిచిపెడతాం. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త నిర్మాణాల పట్ల పూర్తి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సంబంధిత శాఖలు, ఇప్పుడు గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా, ఇలా మున్సిపల్ శాఖకు సంబంధించింది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి శాఖ. ఆ శాఖనే లోపం. అసలు ఎక్కడ జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది? ఎక్కడ ఉంది? శానిటరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? అలాగే ఫైర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తే ఇలాంటి జరిగేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇలా నేను మాట్లాడడం కాదు, ఏదో 100 సంవత్సరాలు, 200, 125 ఏళ్ళు ఉన్నటువంటి 3 తరాలు, 3 జనరేషన్లు ఉన్నటువంటి కుటుంబం ఇది. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. 3 జనరేషన్లు ఉన్నాయి. వేరే రాష్ట్రం నుంచి కూడా కుటుంబం అంతా వచ్చి ఒక అందరు కలిసి ప్రశాంతంగా ఉన్న దగ్గర అలాంటి వాతావరణం జరగడం చాలా బాధాకరం. చాలా బాధ అంటే బాధాకరం. అయితే ఒకటి, ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తలేం, ప్రభుత్వం నుంచి ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఒక్కటే కాదు, చాలా సందర్భాలు జరిగినాయి కదా. అరే, నడిబొడ్డునున్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం జరిగిందే, అప్పుడు తూతు మంత్రంగా చేదులుకున్నారు. అనేక సందర్భాలు, ఇవాళ కాదు, ఇలా అనేక సందర్భంలో కాటిదాన్, ఇక్కడ చివరి ఉన్నటువంటి కాటిదాన్ పారిశ్రామికల వేడల అగ్ని ప్రమాదం జరుగుతుంది. బాలాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతుంది. అనేక సందర్భాల్లో హోటల్స్, సికింద్రాబాద్ సెంటర్లో ఉన్నటువంటి హోటల్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అంటే ఇట్లా అనేకమైనటువంటి పాతదంటే 125 సంవత్సరాలు అంటా ఉన్నాం. కానీ అదే సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగినప్పుడు అది కొత్త నిర్మాణమైనటువంటి బిల్డింగ్ ప్రాంతం ఉండే. అనేక సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా, సమన్వయంగా చేయాల్సినటువంటి డిపార్ట్మెంటు, ప్రభుత్వము నిర్వహణ సరిగ్గా చేయనప్పుడు ఇలాంటి లోపాలు, ఇలాంటి దుర్ఘటనలు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. జరిగిన దాని మీద చాలా బాధపడుతున్నాము. ఎవరిని నిందించాలి, ఇంకోరిని అనాలనేటువంటి అవసరం లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా మీరందరూ కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సంఘటన జరిగినా, ఎప్పుడు ఎట్లయినా, షాపింగ్ మాల్సే అనుకుందాము, లేదా సినిమా థియేటర్లే అనుకుందాము, గవర్నమెంట్ స్కూల్సే అనుకుందాము, ప్రైవేట్ పెద్ద స్కూల్సే అనుకుందాం, పెద్ద భవనాలే అనుకుందాం, ఇవన్నీ నిర్మాణం అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ జాగ్రత్తలు ఉన్నాయి, ఏమైనా ప్రమాదం జరిగితే ఏ స్థాయి మనం నివారించవచ్చనేటువంటి ప్రయత్నము, తర్వాత ఎంత త్వరగా మనం వాళ్ళకి సేవలు అందించవచ్చు, హాస్పిటల్ ఎంత దూరం ఉంది, తర్వాత ఫైర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు ఎంత దూరంలో ఉన్నారు, ఈ ఫైర్ సెక్యూరిటీ సంబంధించిన ప్రతి బిల్డింగ్ పాటిస్తలేదా, ఇవన్నీ చూడాల్సినటువంటి జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం చాలా సార్లు కనబడతా ఉంది. ఇలా ఇది 100 ఏళ్ల కింద దీని గురించి ప్రస్తావించినటువంటి విషయం వచ్చినా కానీ అనేకమైనటువంటి కొత్త నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ప్రభుత్వం వైఫల్యం అంటే మొత్తం ప్రభుత్వం చేసిందని కాదండి. ప్రభుత్వమే చేసిండు, ఏదో రేవంత్ రెడ్డి చేసిండు, లేదా డిప్యూటీ సీఎం చేసిన వాళ్ళు చేసిరని కాదు. ప్రభుత్వం యొక్క వైఫల్యం అని అంటే ప్రభుత్వం యొక్క అధికారులు లేదా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలు పూర్తి స్థాయిలో పనిచేయనప్పుడు అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది.
అది ప్రభుత్వం వైఫల్యం. అది మేము ఇలా కాంగ్రెస్ అంటలేము, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటలేము. ఈ రెండు పార్టీలు కాదు, భవిష్యత్తులో జరిగిన పట్ల చాలా బాధపడుతున్నాం, చాలా చింతిస్తున్నాము. అదేదో జరిగింది ప్రమాదము, కానీ భవిష్యత్తు ఎట్లా? భవిష్యత్తు కూడా ఇలా అదే పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి నిర్మాణాలు మీరు చూడండి, నిర్మాణాలు చేస్తా శిథిలావస్థలకు ఉన్నటువంటి ఎన్నో భవనాలు ఉన్నాయి. అవేంటి పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని శిథిలావస్థలకు ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి, అవన్నీ చూడాల్సిన ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థలకు వచ్చినాయో చూడాలి. అలా అనేకమైనటువంటి వ్యవస్థను చూడాల్సినటువంటి జిహెచ్ఎంసీ అది ఎక్కడుందో, ఏముందో, ఏం చేస్తుందో వాళ్ళకి జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నది, సంతోషిస్తున్నాం. ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు లేదా ఇంకేదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇంకేదైనా విపత్తు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం, సంతోషమే. కానీ జస్ట్ 399కే డాక్టర్ సి నుండి ఇంట్లో ఇద్దరికి ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేస్తామంటే ఏమంటున్నారో లేదా ఇంకేదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇంకేదైనా విపత్తు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం, సంతోషమే. కానీ శాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం వెతికేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేస్తలేదు. ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీగా మేము ఒకటి ఎప్పుడూ అంటున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కానీ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వం అది చూడకుండా ప్రతి అంశాన్ని ఇంకో అంశంగా మాట్లాడి ఇంకో అంశాన్ని జోడించి మాట్లాడడం సమంజసమైన పని కాదు. ఎక్కడైనా కానీ జరుగుతుంటాయి ఇలాంటి విపత్తు జరిగినప్పుడు, ఆ విపత్తుకు జరిగినటువంటి పరిణామాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మనం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నటువంటి పని అవసరం ఉంది. భవిష్యత్తు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది కాకుండా ప్రతి విమర్శలు సమంజసమైనటువంటి పని కాదు. ఖచ్చితంగా ఏ అధికారి తప్పు చేసినా అది ప్రభుత్వ వైఫల్యం కిందకి వస్తుంది తప్ప అధికారిని ప్రశ్నించేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఒకటే చెప్తా ఉన్నాము. సరే, ఏది ఏమైనా అక్కడ జరిగినటువంటి ప్రమాదం పట్ల చాలా బాధపడతాము. ఇంకోటి, ఆ ప్రమాదంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఫైర్ వల్ల చనిపోలేదండి. అక్కడ ఊపిరి ఆడక, ఆ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊపిరి ఆడక చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ, ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊపిరి ఆడక చనిపోయారంటే పరిస్థితి ఏంది? అక్కడ వెంటిలేషన్ సిస్టమ్ అసలే లేదు. కొంతనన్నా అవకాశం ఉంటుంటే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంటుండే. ఎట్లయినా పాత నగరం కాబట్టి, భాగ్యనగరం ఎప్పుడో ఉన్నటువంటి నగరం కాబట్టి కొంత డీవియేషన్ లేకుండా ఇష్టానుసారంగా కట్టినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అసలు పునరాలోచించి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఏ ప్రమాదాలు ఏం జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలను చెప్పడం, దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలను చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ ప్రభుత్వం పైన ఉందని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. రైట్, గోవర్ధన్ గారు మీరు